రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ప్రభుత్వాలకు సంబంధించి ఏ విధంగా మోసం చేస్తున్నాయో ఒకసారి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చూద్దాం. మహాలక్ష్మి పథకం అందరికి తెలిసిందే కదా. మహాలక్ష్మి పథకం కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 4 ఫ్యామిలీ ఉందా అనుకుందాం. మనం 4 ఫ్యామిలీలో ఒకరు లేదా 2 లేడీస్ పర్సన్స్ ఉన్నారు. ఓకే, ఒక సంవత్సరం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఒక 2000 బస్ ఛార్జీలకు మనకు ఫ్రీగా ఇచ్చింది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ గృహజ్యోతి పథకం కింద 300 ప్రతి నెలకు వేసుకుంటే 12 నెలలు 12 36 3600 ఇచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్ 3600 మొత్తం ఎంత 5600. మనకు సంవత్సరానికి 5600 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 7000 అనుకుందాం. ఓకే, ఇక్కడ రైతు బంధు చూడండి. ఒక 2 ఎకరాల రైతు బంధు, అదే భరోసా పేరు మార్చింది ప్రభుత్వం. రైతు భరోసా ఒక 2 ఎకరాలు ఉన్నదనుకోండి, ఒక కారుకు ప్రతి 6 మంత్స్కి ఎంత రావాలి? 12000. ఓకే, నెక్స్ట్ 6 మంత్స్కి 12000, మొత్తం ఎంత 24000. మనకిడ 7000 ఇస్తుంది, 24000 కొట్టేస్తుంది ప్రభుత్వం. ఇది గమనించాలి. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి 2 సార్లు అనేక సార్లు ప్రభుత్వం దీన్ని స్కిప్ చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రైతు భరోసా మొత్తమే బంద్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చేయడం అనేది ఏంటి అంటే, ఒక్కొక్క దాని ఇప్పుడు ప్రస్తుతం అందిస్తున్న పథకాలు సైతం అందరికీ అందటం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది. అయితే ఇది December 7 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ డిసెంబర్ లాస్ట్లో మనకు స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ December 23 ఆర్ జనవరి పీరియడ్లో. ఓకే, ప్రతి సంవత్సరం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. కానీ అది స్వీకరించి మాత్రం కేవలం ఒకసారి మాత్రమే స్వీకరించారు. ఆ తర్వాత ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేకపోయింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అందరికి వచ్చిందా అంటే అది కూడా లేదు. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఎంతమందికి వస్తుందమ్మా? ఊర్లలో గ్యాస్ సబ్సిడీ మా ఇంట్లోనే ఎవరికి వస్తలేదు. గ్యాస్ సబ్సిడీ రాని వాళ్ళు ఎంతోమంది, రాకపోతే అప్లికేషన్ ఏడ పెట్టుకోవాలనో తెలియదు. అప్లికేషన్ పెట్టుకుందామన్నా ప్రజాపాలన మళ్ళీ జరగట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం పెడదామని చెప్పింది, కానీ ఇప్పుడు ఎక్కడ కనపడతలేదు. ఓకే, ఈ ఉచిత పథకాలు గవర్నమెంట్లో వచ్చినప్పుడు వస్తాయి పోతాయి. విద్యా వైద్యం మీద మనకు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతాయో ప్రభుత్వాలు, అవి మాత్రమే మనకు పర్మనెంట్గా ఉంటాయి. ఏదైనా కానీ ఒక డెవలప్మెంట్ సైడ్ ఆలోచించినప్పుడు మాత్రమే మనకు పర్మనెంట్ సైడ్ ఉంటాయి. ఈ ఉచిత పథకాలు ప్రభుత్వాలు వస్తాయి, తీసేస్తాయి. ఈ విధంగా మోసం చేసుకుంటా మింగేస్తున్నాయి ప్రభుత్వాలు. ఎక్కడ ఏం చేస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. దీనిపై ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి.